తరం సినీ రంగంలో ఎవరి పని వాళ్ళు చేసుకుపోయేవారు. హీరోలు కూడా తమ పాత్ర, వాటి పూర్వాపరాలు మాత్రమే పట్టించుకునేవారు. అనంతరం కొద్ది కొద్దిగా హీరోలు తమ తమ సినిమాల కథనాలు, ఇతర పాత్రధారుల పాత్రలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో ఇది మరీ శృతి మించి దర్శకత్వంలో కూడా వేళ్లు కాళ్ళు పెడుతున్నారు. ఈ కారణంగా కొంతమంది యువ దర్శకులు నానా తంటాలు పడుతున్నారు. అయినా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం రావడమే గొప్ప విషయం కావడంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సినిమా చేస్తున్న దర్శకుడు బాబీ కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాడేమోనని అందరూ భావించారు. ఎందుకంటే ఈయన గతంలో రవితేజతో పవర్ సినిమా చేసి విజయం సాధించారు. ఈ కథ విషయంలో రవితేజ కూడా కొంత జోక్యం చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా విజయం సాధించడంతో ఆల్ హ్యాపీ. అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశాడు. ఈ సినిమా విషయంలో ప్రతిదీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ వర్క్స్ పేరుతో పవనే దగ్గరుండి చూసుకోవడం, చిత్రీకరణ విషయంలో కూడా ఆయనే మేజర్ పాత్ర పోషించడం చేశాడని, దర్శకుడు బాబీది కేవలం లైట్స్ ఆన్, ఫ్యాన్స్ ఆఫ్, యాక్షన్ వంటి డైలాగులకే పరిమితమనే గుసగుసలు గుప్పుమన్నాయి. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయినప్పటికీ బాబీకి మాత్రం చెడ్డ పేరు రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ కథ విషయంలో మాత్రమే జోక్యం చేసుకుంటాడనే పేరుంది. మిగిలిన విషయాల్లో అతను తల దూర్చడు. కాబట్టి స్క్రిప్ట్ సిద్ధమైపోతే బాబీ తన పని తాను హ్యాపీగా చేసుకుపోవచ్చని ఆనందపడుతున్నాడట.